परमेश्वर, लेकिन हमें उठा करके खड़ा करने वाले आप है पिता परमेश्वर। वचन के द्वारा हम सबों को पिता परमेश्वर प्रभु अपने पिता परमेश्वर अपने ज्ञान से पिता परमेश्वर हमें पिता परमेश्वर परिपूर्ण कीजिए। छोटी सी प्रार्थना प्रभु क्रिसमस के नाम से मांगते हैं, तो सुनिए ग्रहण कीजिए। आमीन। आमेन। ప్రైజ్ జీసస్, హల్లెలూయా। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। మీలో ఎవరైనా బైబిల్తో నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఉదయము మనము దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేస్తాము. అంత్య దినాల్లో జరిగే డిసెప్షన్ గురించి మనం చూస్తున్నాము. అలాగే సంఘము ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఆత్మలో మెలకుగా ఉండాలి, ఆఖరి దినాల్లో జరగబోయే యొక్క ఈ డిసెప్షన్లో సాతాను ఏ విధంగా కార్యం చేయబోతున్నాడు అనే విషయాన్ని మనం చూసాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము మనము 28వ వచనం చూసాము. పీనుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ గద్దలు పోగవుతాయనే మాట. వేర్ దేర్ ఈజ్ ఎ కార్కాస్ దేర్ ద వల్చర్స్ విల్ గ్యాదర్ అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటను మనం చూస్తాం. ఈ యొక్క వల్చర్స్ ఆర్ ద డీమన్స్ అండ్ ద కార్కాస్ ఈజ్ పీనుగు అనేవాళ్ళు. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ వితౌట్ ప్రొటెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వితౌట్ ఫెయిత్. ఈ యొక్క పీనుగు అనేది మనం చూసాము. పుట్టినప్పటి నుంచి కూడా మనము చనిపోయిన వారిగానే స్టిల్ బోర్న్గా మనం పుట్టాం ఆత్మ విషయంలో. అలాగే చదివిసుకున్నాము, అలాగే ఉద్యోగాలు, అలాగే జీతాలు, అలాగే సంపాదన, అలాగే పెళ్ళిళ్ళు, అలాగే షాపింగ్లు అన్నీ చేశాము. ఎప్పుడైతే ఏ పాయింట్లో అయితే ప్రభువైన యేసుక్రీస్తును మనం మన సొంత రక్షకునిగా అంగీకరించామో అప్పుడు ప్రభు యొక్క జీవము మనలోకి వచ్చింది. మనం రక్షించబడ్డాము, మనం దేవుని కుమారులమయ్యాము, మనం నిత్య రాజ్య సంబంధమైన నిరీక్షణ కలిగి ఉన్నాము. మనము ఆదాము అవ్వలు ఏదైతే మహిమను కోల్పోయారో ఆ ఫలము దినమున నిశ్చయంగా నువ్వు చచ్చేదవని ఏ చావు అయితే వాళ్ళు చచ్చారో దాని నుండి మనము మరల తిరిగి జీవాన్ని పొందుకున్నాం. కాబట్టి మనం వెరీ స్పెషల్ పీపుల్. అయితే అంత్య దినాల్లో మరలా ఒక గొప్ప డిసెప్షన్ ఏమిటంటే సాతాను మరలా అనేక మందిని పీనుగులుగా మార్చేస్తాడు. ఒక వ్యక్తి ప్రభువుని తెలుసుకోకుండా, యేసుక్రీస్తుని తెలుసుకోకుండా చేయడం సాతాను యొక్క ముఖ్య ఉద్దేశము. అది జరిగిందా? రెండవది ఆ యేసుక్రీస్తులో, సువార్తలో, కృపలో, సత్యంలో ఎదగకుండా చేయడం. నోయింగ్, గ్రోయింగ్ రెండు చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు నోయింగ్ వరకు మనకు ఓకే, యేసు ప్రభు అంటే తెలుసు, రక్షణ పొందుకున్నాం, బాప్తిజం ఓకే. పరిశుద్ధాత్మ కూడా చాలామంది ఎప్పుడో పొందుకున్నా, ఎక్కడో సభలకు వెళ్ళినా, ఎవరో చేయించారు, ప్రార్థన చేశారు, ఇలా పడిపోయాను, భాషలతో మాట్లాడానండి, అప్పుడు అదండి, ఇప్పుడు ఇదండి, చాలా బలంగా ఉండేదండి, అప్పుడు బాగా ప్రార్థన చేసుకునే ఉండండి. ఈ పాస్ట్ గురించి మాట్లాడతారు. నో. సాతాను యొక్క ఈ యొక్క పెద్ద స్కీమ్, పెద్ద టాక్టిక్, పెద్ద ట్రాప్ ఏమిటంటే సంఘాన్ని, క్రైస్తవుని ఎదగకుండా చేస్తాడు. నోయింగ్ ఈజ్ నాట్ ఎనఫ్, వీ నీడ్ టు గ్రో ఇన్ ద లార్డ్. అండ్ గ్రోయింగ్ ఈజ్ కాన్స్టాంట్, గ్రోయింగ్ ఈజ్ పర్పచువల్, గ్రోయింగ్ ఈజ్ ఎవ్రీడే. తర్వాత ప్రతిరోజు ప్రభులు ఎదగాలి, తెలుసుకున్న తర్వాత ప్రతిరోజు ప్రభులు ఎదగాలి, కృపలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, పరిచర్యలో ఎదగాలి. ప్రభు యొక్క ఆ యొక్క పరిపూర్ణతకు మనం ఎదగాలి, మార్పు చెందాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. చాలామంది రక్షించబడ్డాన్ని చాలా చక్కగా చెప్పుకోగలరు. ఆ తర్వాత క్రిస్టియన్ గ్రోత్ ఏంటి? ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళారు? 10 సంవత్సరాలు చర్చికి వెళ్ళారు. 10 సంవత్సరాలు చర్చికి వెళ్తే సంవత్సరానికి కనీసం ఆదివారం ఒకటే వాక్యం విన్నా సరే సంవత్సరానికి 50 సందేశాలు కనీసం, సంవత్సరానికి 50 సందేశాలు కనీసం. అయితే 10 సంవత్సరాల్లో 10/50 ఎంతమ్మా? 500 సందేశాలు. 10 సంవత్సరాల్లో 500 సందేశాలు బైబిల్లో నుంచి విన్నారు. గ్రోత్ ఎంత ఉందని అంటే గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. డెప్త్ ఎంత ఉందంటే డెప్త్ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడ తెలుస్తుంది అంటే పెళ్ళిళ్ళలో తెలుస్తుంది. ఎక్కడ తెలుస్తుంది అంటే డబ్బులు బాగా చేతికి వచ్చినప్పుడు. ఎక్కడ తెలుస్తుంది అంటే సిక్నెస్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు తెలుస్తుంది వాళ్ళ ఆత్మీయ జీవితం యొక్క డెప్త్ ఏంటి. కష్టాలు వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, ఎవరైతే నా మాటలు విని వాటి ప్రకారంగా జీవితాన్ని కట్టుకోవడో వాడు ఇసుక మీద కట్టబడిన ఇల్లులా ఉంటాడు. గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, నలువైపు నుంచి కూడా గాలి కొట్టింది ఆ ఇంటి మీద, కింద నుంచి తూములు విప్పబడ్డాయి, కింద నుంచి వరద వచ్చింది, గాలి వచ్చింది, పైనుంచి తుఫాను వచ్చింది, వెంటనే ఆ ఇల్లు నేలమట్టం అయిపోయింది. అయితే ఎవరైతే
యేసుప్రభు వారి యొక్క మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకుంటారో వాళ్ళు బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉన్నారు. గాలి, తుఫాను, వరద ఏం వచ్చి ఆ యొక్క ఇంటిని తిప్పి తిప్పి కొట్టినా సరే ఆ ఇల్లు పడిపోలేదు. అయితే పడిపోయిన ఆ యొక్క ఇసుక మీద కట్టబడిన జీవితం ఎలా ఉందంటే దాని పాటు గొప్పది అని ఉంది. అంటే దాని పాటు గొప్పదంటే పెద్ద పాటు పడ్డావులే అని తెలుగులో వాళ్ళు పాటు పడ్డానికి ఏం చేస్తామంటే పాటు పడుతున్నాడని మాట్లాడతారు కదా. దాని పాటు గొప్పది అంటే దాన్ని పాజిటివ్గా ప్రభు మాట్లాడలేదు. దాని పతనము చాలా నిక్కరమైంది. ఇట్ ఈస్ గాన్ ఫర్ గుడ్, ఇట్ హెస్ ఫాలెన్ ఫర్ గుడ్, ఇట్ ఈస్ డిస్ట్రాయిడ్ ఫర్ గుడ్. అంటే తిరిగి కట్టడానికి కూడా పనికిరానట్టుగా పడిపోయిందని దాని పాటు గొప్పది అని అంటే. ఒక్కోసారి బైబిల్లో మనకి ఆపోజిట్గా అర్థమవుతూ ఉంటుంది. మీరు ఎక్కడికన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు తలంటుకోండి అంటే అందరూ చాలామంది చక్కగా తలస్నానం చేసేవారు. కానీ తెలుగు బైబిల్లో తలంటుకోండి అని ఉన్నది చక్కగా తలకి నూనె బాగా రాసి ప్రార్థన చేయండి అని. మన వాళ్ళు ఉపవాసం ఉన్నారో చక్కగా తలస్నానం చేసి అప్పుడు వ్రతం ఉంటారు. ఎందుకంటే అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మళ్ళీ బయట నుంచే నేర్చుకున్నారు. క్రిస్టియానిటీకి బయట నుంచే నేర్చుకున్నారు. వాక్యంలో ప్రభు వారు ఏమన్నారంటే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ప్రార్థన గురించి నేర్పిస్తూ, ఇవ్వడం గురించి నేర్పిస్తూ, ఉపవాసం గురించి నేర్పిస్తూ మీరు సీక్రెట్గా చేయాలి అనే విషయాన్ని చెప్తూ, దానిలో పాటే మీరు దుఃఖముఖలే ఉండొద్దు, ఏదో దేవుని కోసం దేవుని మీద మొహం ఎత్తి పెట్టి ఉపవాసం ఉంటున్నట్టు పంతం పెట్టి ఉపవాసం ఉండదు. కాబట్టి చక్కగా తలంటుకుని మీరు ఉపవాసం ఉండాలి అని అంటే తలస్నానం చేశాను కాదు, పుట్టినరోజుకి పెళ్లి రోజుకి తలస్నానం చేసినట్టుగా, పండగకి తలస్నానం చేసినట్టుగా చక్కగా నూనె రాసుకోమని, పద్ధతిగా ఉండమని ప్రభువారు చెప్తున్నారు. తలకు నూనె రాసుకోకపోవడం విచారం, తల మీద బూడిద వేసుకోవడం విచారం, తలకు నూనె రాసుకోవడం సంతోషం, ఆనందానికి గుర్తుగా ఉంది. మనకి ఇప్పుడు పాపులర్ కల్చర్ వేరేగా ఉంది. ఉత్తి రోజుల్లో నూనె రాసి జిడ్డుగా ఉంటాము. ఏదైనా సంతోషకరమైన ఒకేషన్ వస్తే ఆ రోజు చక్కగా తలస్నానం చేసేసి పొడి ముఖంతో పొడి జుట్టుతో ఉంటాము. కానీ యాక్చువల్గా భారతదేశ కల్చరు, సౌత్ ఏషియా కల్చరు ఆ విధంగా ఉండేది కాదు. వాళ్ళు అదర్వైజ్ హ్యాపీగానే ఉన్నారు అని అంటే చక్కగా నూనెలు రాసేవారు. విచారం వచ్చిందంటే నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం మానేసి వాళ్ళు బూడిద వేసుకునేవారు. అది డ్రైనెస్కి గుర్తుగా ఉంది. నూనె రాసుకోవడం అభిషేకంలో నిలిచి ఉండడానికి గుర్తుగా ఉంది. అమ్మ ఫాస్ట్గా వెళ్ళానా? ఇప్పటివరకు ఏం జరిగిందో చెప్పగలరా? చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానా? మరి థమ్సప్లు ఉండవు, ప్రైజ్ లార్డ్ ఉండవు, రియాక్షన్స్ ఉండవు, హల్లెలూయా ఉండవు. జూమ్లో ఉండడం చాలామంది ఉన్నారు. మరి ఎంతమంది ఉంటే మరి థమ్సప్స్ అలా వెళ్ళాలి కదా, అర్థమవుతుంది అన్నప్పుడు. సో దట్ మీరు ఉన్నారు, వింటున్నారు, నాకు అర్థమవుతుంది. కెమెరాస్ ఎలాగో ఆన్ చేయరు కాబట్టి. ఓకేమ్మా, రైట్. ఎనీవే, అలాగే మనము చూసాము శరీరాన్ని మనము సిలువ వేయాలి. గలేషియన్స్లో మనం శరీరాన్ని సిలువ వేయాలి. అదొక్కటే. మనము సాతాను దురాత్మలు మనల్ని, మన శరీరాన్ని పీనుగుగా చేసేయకుండా. సో వీ హ్యావ్ టు క్రూసిఫై అవర్ ఫ్లెష్ సో దట్ డీమన్స్, డెవిల్ or Satan will not subjugate our bodies. The best way to crucify our lustful, sinful desires, selfish ambitions, we should submit to the cross, then we are spared. మనం ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన శరీరాన్ని మనము సిలువకు సమర్పించుకుంటామో, సిలువ వేస్తామో, మన యొక్క ఇచ్చలను, మన యొక్క దురాశలను, దురభిలాషలను, అప్పుడు సాతాను మన శరీరాన్ని వాడుకుని మనల్ని పీనుగ్గా చేసేయకుండా మనకి అది ఒక ఆస్కారంగా ఉంటుంది. అది ఒక దేవుని యొక్క ఏర్పాటుగా ఉంటుంది. అలాగే మార్కు సువార్తలో మనం చూసాం 16-17లో నమ్మిన వారిలో సూచక్రియలు కనబడతాయి. మనలో కాదు, మనలో ఎలాగా కనబడతాయి? మనం వెళ్ళగా చెప్పగా ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళల్లో కూడా వారు దురాత్మలను వెళ్ళగొడతారు. అన్ని భాషలు, కొత్త భాషలు మాట్లాడతారు. చేతులు ఉంచినప్పుడు స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు. అలాగే హానికరమైనది ఏది తిన్నా తాగినా సరే అది వారికి ఏమాత్రం కూడా హాని కలిగించదు అనే విషయాలు మనం చూస్తున్నాం. నెక్స్ట్ విషయానికి మనం వెళ్దాము. భయపెట్టడం ద్వారా కానీ, ఆకర్షించుకోవడం ద్వారా కానీ సాతాను కార్యం చేస్తాడు. 2 విషయాల్లో. భయపెట్టడం ద్వారా మన మనసులో తిష్టవేయడానికి చూస్తాడు, లేదా ప్రేమపూర్వకంగా మనకు తెలిసిన వాళ్ళు, మనకు పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా, మనం ప్రేమించిన వాళ్ళ ద్వారా సాతాను ఆకర్షించుకోవడం ప్రయత్నం చేస్తాడు. మనం సాతానికి భయపడకూడదు, సాతాను విషయాలకి ఆకర్షింపబడకూడదు. ఈ 2 కూడా చాలా ప్రధానం. చాలామంది భయపడిపోయి ఒక ముద్ర వాళ్ళ హృదయాల్లో పడిపోతుంది. రెండవది ఆకర్షణ అనేది. ఫలానా వాళ్ళు అది ఏమాత్రం కూడా వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు నామములో గద్దించారు. ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఎవరైనా మనకు చాలా కావాల్సిన వాళ్ళు కనబడ్డారంటే దేవుడే దర్శనంలో చూపించాడు. నో, అలా అనుకోవద్దు. వెంటనే అది గద్దించండి. ప్రభు అలా ఎవరిని పంపించాడు, దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. మనం నిరీక్షణ కలిగిన వారముగా ఉన్నాము. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఆశ్రయించము, కోరుకోము. మళ్ళీ వాళ్ళు కనబడాలి, మళ్ళీ వాళ్ళు రావాలి, మళ్ళీ వాళ్ళేంటి ధైర్యం చెప్పేది? వాళ్ళు మనుషులు మాత్రమే. నరులను ఆశ్రయించకూడదు. చనిపోయిన వాళ్ళైనా, పురుషులు బతుకున్న వాళ్ళైనా వాళ్ళేంటి వచ్చి ధైర్యం చెప్పేది? ఇది ఆత్మల లోకంతో మనం ఆటలాడుతున్నాము.
వీఆర్ ఫ్లర్టింగ్ అనే మాట వాడతాం. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉంటే వాడు అమ్మాయి పడతాదా లేదా అని ఒక ప్రయత్నం చేయడానికి ఫ్లర్ట్ అనే మాట. నిజంగా ప్రేమించట్లే, ప్రాణం ఏమి ఇచ్చాడు, పెళ్ళేమి చేసేసుకోడు, కానీ ఫ్లర్టింగ్ అనే మాట వాడతారు. ఇలాగా ఎవరైతే మళ్ళా కనబడితే బాగుండు అని ఎవరి గురించి అయితే అనుకుంటారో, మళ్ళీ ఏం చెప్తాడో ఇలాగ నవ్వుతూ కనబడ్డాడు. ఇలాగా ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళు, గతించిపోయిన వాళ్ళు, ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ, ఆడవాళ్ళ గురించే కానీ మగవాళ్ళ గురించే కానీ, ఇఫ్ దే ఆర్ డిజైరింగ్ దట్ దే షుడ్ కమ్ అపియర్ అండ్ స్పీక్, సే సంథింగ్, by any means God will not permit it and it is not from God. అది సాతాను వైపు నుంచి మాత్రమే. అప్పుడు మనము ఫ్లర్ట్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఆకర్షణ వద్దు, అలాగని భయము పడక్కర్లే. ఆకర్షణలో ఉన్న భయంలో ఉన్న సాతాను యొక్క ఫస్ట్ ట్రాప్ అది అక్కడికి ఏంటంటే. రెండవది ఎక్కడికి వెళ్తుంది అంటే, మన మనస్సులో తిష్ట వేసి మనల్ని ఆ ఆలోచనలో సతమతం చేయడానికి ఆబ్సెషన్ అంటాం. ఇంకా ఆ విషయాలే, ఆ కథలే చదివి, ఆ స్టోరీ బుక్సే చదివి, ఆ యాడ్లే చూసి, లేకపోతే ఆ ప్రాంతాలకే వెళ్ళి ఆ స్టోరీసే రాత్రి కూడా పడుకున్నప్పుడు వింటూ, ఇది ఏ పర్సన్ ఆబ్సెస్డ్. చుట్టాలు సెలవులకి పిల్లలు వచ్చినప్పుడు ఇదే ఒకే టాపిక్, ఇదే ఒకే దెయ్యాల గురించే మాట్లాడుతూ ఉంటాను. దాని గురించి అవసరమైనప్పుడు తప్ప, బైబిల్లో నుంచి కూడా అవసరమైనప్పుడు తప్ప ఇంకెప్పుడు కూడా డీమన్స్ గురించి మాట్లాడొద్దు. ఎప్పుడు కూడా ఆ స్టోరీస్, ఆ హాంటింగ్ స్టోరీస్ గురించి మాట్లాడొద్దు. వి షుడ్ బి సీరియస్. వీ కెనాట్ బీ ప్లేఫుల్. మనం ఆటలాడకూడదు ఈ యొక్క విషయాలతో, ఆత్మ సంబంధమైన విషయాలతో ఆటలాడకూడదు, సీరియస్గా. ఆబ్సెషన్ ఎప్పుడైతే తర్వాత ఆపరేషన్గా అవుతుంది. ఆపరేషన్ అని అంటే కొంత బయట నుంచి మనకి చిన్న నష్టాలు, కష్టాలు, హాని చేయడానికి సాతాను ప్రయత్నం చేయడం. ఆ టైంలో కూడా మనం చాలా జాగ్రత్త పడిపోవాలి, వెంటనే గద్దించాలి. లేదంటే ఆ తర్వాత స్టేజ్లో అది పొసెషన్లోకి వెళ్ళిపోతుంది. అదంత ఈజీగా రాదు, కానీ జరగదని మాత్రం చెప్పలేము. ఇంకా సాతానే వచ్చి ఒక కారు డ్రైవర్ సీట్లో ఒక వ్యక్తి కూర్చుండిపోయినట్టుగా, కంట్రోల్స్ అన్నీ ఒక విమానాన్ని ఒక హైజాకర్స్ తమ కంట్రోల్లోకి తీసేసుకున్నట్టుగా, టోటల్ వ్యవస్థ, చూపు, మాట, తినడము, అన్ని విషయాలు కూడా, కోరికలు, అన్ని విషయాలు కూడా సాతాను ఇంకా వ్యక్తి యొక్క జీవితంలో కూర్చుని తిష్ట వేసి నడిపిస్తూ ఉంటాడు. బలవంతం చేస్తాడు, బానిసలుగా చేస్తాడు. మనము కొన్ని చెడు అలవాట్లకు బానిసలైపోయేలాగా సాతాను చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో ఉండాలి. ఆ తర్వాత మనల్ని అపవిత్రపరుస్తాడు, అలాగే మోసం చేస్తాడు. మన సాక్ష్యాన్ని కోల్పోయిన తర్వాత వాడే మన మీద నింద వేస్తాడు, మన శరీరాన్ని బలహీనం చేస్తాడు, మానసికంగా మనం బలహీనంగా ఉండేలా చేస్తాడు. చాలాసార్లు పిల్లల కార్టూన్స్లో కూడా దెయ్యాలను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. మంచి దెయ్యాలు హోంవర్క్ చేయడంలో సహాయం చేస్తాయి. అమ్మ నాన్న తిడితే ఆ దెయ్యాలు ఓదార్చినట్టుగా చాలా రకాల యొక్క మంత్ర తంత్ర కుయుక్తికి సంబంధించిన సాతాను యొక్క స్ట్రాటజీస్ చాలా తెలివిగా, చాలా ప్లెజెంట్గా, చాలా పాజిటివ్గా టీవీల ద్వారా పిల్లలకు నేర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి దానికి ట్రాప్కి గురైన తర్వాత మనము సాతాను యొక్క ఆ ట్రాప్లో ఒకసారి పడిన తర్వాత సాతాను మనల్ని ఎంత పెద్ద గొప్ప విశ్వాసి, ఏ పాస్టర్, మీ పాస్టర్ పేరేంటి, మీ చర్చి పేరేంటి, ఓహో ఆ చర్చి, నీకు అసలు బేసిక్సే తెలియదు, చూసా నువ్వు నా ట్రాప్లో పడ్డావు, చూసావు నువ్వు పెద్ద ప్రార్థనాపరుడు అంటున్నావు, పెద్ద ప్రార్థనాపరుల కుటుంబం అంటున్నావు, చూసావు పెద్ద వాక్యం తెలుసు అంటున్నావు, చూసావు నేను చర్చిలో సాక్ష్యం చెప్తున్నాను అంటున్నావు, నిన్ను నేను ఎంత ఈజీగా ట్రాప్లో పడేశాను, నిన్ను నీ పిల్లల్ని ఎంత ఈజీగా ట్రాప్లో పడేశాను అని అంటాడు. వాళ్ళే దింపుతారు, సాతాను రాజ్యం వాళ్ళే దింపుతారు, వాళ్ళే మనల్ని నిందిస్తారు, వాళ్ళే మనల్ని అభాసు పాలు చేస్తారు. కాబట్టి సాతాను యొక్క లోకంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో వీక్గా ఉంటే శరీరం మీద కొడతాడు, మానసికంగా వీక్గా ఉంటే మనసు మీద కొడతాడు, ఆత్మ జీవితంలో వీక్గా ఉంటే ఆత్మ మీద కొడతాడు, పిల్లలు బలహీనంగా ఉంటే పిల్లలను కొడతాడు, భార్య బలహీనంగా ఉంటే భార్యను కొడతాడు, భర్త బలహీనంగా ఉంటే భర్త కొడతాడు, డబ్బుల విషయాల్లో బలహీనంగా ఉంటే డబ్బులతో కొడతాడు. ఎనీవేస్ సాటన్ ఈజ్ వెరీ 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 వైల్, చాలా తెలివైన వాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, రైట్. ఆ తర్వాత విషయాన్ని మనం చూద్దాము. సామెతలు 25వ అధ్యాయం 28వ వచనంలో ఏముందనంటే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. నేను 3వ భాగానికి అనుకుంటూ వెళ్తున్నాను. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే.
ఇక్కడ ఈ జూమ్ మీటింగ్లో కానీ ఈ ఫేస్బుక్ ద్వారా కానీ వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బహుశా ఎవరు కూడా తమ మనసులో ప్రాకారం లేని మనస్సులు ఒక పురముల్లాగా పట్టణాల్లాగా ఉన్న వాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నాను దేవుని బిడ్డల్లో. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా చాలా జాగ్రత్తగా ఇవాళ రాత్రి ఈ సందేశాన్ని వినండి. మన హృదయము ప్రాకారం లేని పట్టణం వలె, ప్రొటెక్షన్ లేని ఫోర్టిఫైడ్ సిటీస్గా ఉండాలి. మనం ఫోర్టిఫైడ్ వాల్డ్ సిటీగా ఉండాలి. లేదా సాతాను ఎనీబడి ఆక్రమణదారుడు ఎవరైనా సరే చాలా తొందరగా చాలా ఈజీగా మన గృహంలోకి, మన శరీరంలోనికి, మన మనసులోకి, మన ఆత్మీయ జీవితంలోకి, మన ప్రార్థనా జీవితంలోకి ఎక్కి వచ్చేయగలడు, మనల్ని బందీ చేసేయగలడు. అన్ని రకాల యొక్క ప్రమాదాలకి మనం ఎక్స్పోజ్ అయిపోతున్నాం. ఎప్పుడైతే ఆ కోట లేదో, ఆ గోడ లేదో, ఆ ప్రాకారం లేదో, మనము సాతాను యొక్క ప్రతి ఆక్రమణకు, ప్రతి ఒక్క చిన్న ఆక్రమణకి కూడా మనము బాధితులంగా అయిపోతాము. we will become victims of demonic attack if we are not fortified. ప్రాకారం లేక పాడైన పురమయంతో తన మనస్సును అణుచుకొనలేని వాడునంతే. ఎక్కడుంది? ఎవరి చేతిలో ఉంది కీ? నా దగ్గరే ఉంది. స్టిల్ ఐఎమ్ గ్రేట్ యాజ్ ఏ మనిషిగా ఐఎమ్ స్టిల్ గ్రేట్. నాకు మనస్సు ఇచ్చాడు, నాకు చిత్తము ప్రభు ఇచ్చాడు, నాకు విల్ ప్రభు ఇచ్చాడు కదా. ఆ విల్ ఏదైతే ఉందో దాన్ని నేను ప్రాపర్ ఛానల్లో, ప్రాపర్ విధానంలో నేను వాడుకోలేకపోతే నేను సాతానికి ఒక గొప్ప ఆయుధంగా మారిపోగలను. కాబట్టి మన మనస్సుని అణుచుకోవడము. ఏ విషయాల్లో అణుచుకోవాలని అంటున్నారా? ఎనీ అపటైట్. బిల్లీ గ్రాహం గారు 7 సిన్స్ గురించి ఆయన రాశారు. అవి 7 గేట్వేస్ ఆఫ్ సిన్స్ అంతే. అవి 7 పాపాలు ఉన్నాయని కాదు. ఆ 7 పాపాల ద్వారా అనేక పాపాలు, అనేక దురాత్మలు వ్యక్తి యొక్క జీవితంలోనికి రాగలవు. దాంట్లో నిద్రబోతుతనంతో మొదలుకొని సోమరితనంతో పాటు తిండిపోతుతనంతో, తాగుబోతుతనంతో, వదరబోతుతనంతో ఈ యొక్క పోతులన్నిటి గురించి ఆయన రాశారు. రైట్? కాబట్టి ఆ బుక్ ఒకవేళ ఎవరైనా చదవగలిగితే 7 డెడ్లీ సిన్స్ అనే మాట, ఆ పుస్తకం ఎవరైనా చదవగలిగితే మంచిదే. చాలా మంచి పుస్తకమే అది. రైట్? ఆ 7 పాపాలు ఉన్నాయని చెప్పట్లేదు, కానీ ఆ 7 పాపాలు కూడా అనేక రకాలైన ప్రమాదాల్లోకి మనం పడిపోవడానికి 7 ప్రధానమైన మార్గాలుగా ఉండగలవు. కాబట్టి మనం ఈ విషయంలో ఏంటి, తన మనసును అణుచుకొనలేనివాడు అనే విషయం ఏ విషయంలో మనం చూస్తున్నాము? అది భోజనం విషయం అయి ఉండొచ్చు గాక, మనసును కాదు. రిస్ట్రెయిన్ అనే మాట నేను వాడుతూ ఉంటాను. రిస్ట్రెయిన్ చూపించాలి. ఎస్, చాలు, ఇంకా అక్కర్లేదు. తినగలను కానీ అక్కర్లేదు, వెళ్ళగలను, ఖర్చు చేయగలను కానీ అక్కర్లేదు, కొనుక్కోగలను కానీ అక్కర్లేదు. ఇవాళకి నేను మానేసుకుంటాను, ఇవాళకి నేను వదిలేసుకుంటాను. జాగ్రత్తగా వినండి. నాన్ వెజ్ ఉన్న చోట కొన్నిసార్లు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. నేను వెళ్తాను, పెళ్ళిళ్ళకి వెళ్తాను, నాన్ వెజ్ రెండు ఉంటాయి. చాలా మంచి భోజనమే, చాలా మంచి హోటల్ నుంచి ఆర్డర్ చేసి ఉండొచ్చు. డెలిబరేట్లీ నేను దాంట్లో పడిపోకుండా నేను వెజ్ వైపు వెళ్తాను. అందులోనే వీలైతే వైట్ రైస్, సాంబార్ మాత్రమే వేసుకుని కొంచెం ఏదైనా ఒక స్వీట్, 1-2 ఉన్న 2-3 ఐటమ్స్లో కూడా ఒక ఫ్రూట్ స్వీట్ ఐటమ్ కూడా ఒకటి వదిలేసి, ఫ్రై ఐటమ్స్లో 1-2-3 ఐటమ్స్ వదిలేసి నేను ఐ ఎక్సర్సైజ్ మై రెస్ట్రెయిన్. నేను నా కంట్రోల్లోనే ఉన్నాను. నేను చూసే నా కళ్ళ ద్వారా నేను ఏడవబడట్లేదు అనేది నేను ప్రాక్టీస్ చేయడానికి కొన్నిసార్లు నన్ను నేను ఆపేసుకుంటాను. రెస్ట్రెయిన్ అంటే నన్ను నేను ఆపేసుకోవడం, సెల్ఫ్ కంట్రోల్, నన్ను నేను ఆపేసుకోవడం. నిద్ర విషయం ఇంకా చాలులే అని నన్ను నేను ఆపేసుకోవాలి. నిద్ర విషయంలో, కొన్ని సరదాల విషయంలో నన్ను నేను ఆపేసుకోవాలా. కాలు బయటికి సాగుతుంది, ఆపేసుకోవాలి. అక్కర్లేదులే, అవసరం లేదులే. నిజంగానే ఎక్కడికి వెళ్ళి ఎవరితోనే కలిసి సరదాగా కొద్దిసేపు దేవుని సంబంధించిన కుటుంబ సంబంధమైన లేకపోతే కొంచెం సరదా సంబంధమైన విషయాలు మాట్లాడడం తప్పు కాదు. బట్ ఎప్పుడో నిజంగా చాలా రోజులు చాలా పరిచయం చేసిన తర్వాత ఎదుటి వాళ్ళు అవసరం అయి ఉండొచ్చు, నేను వాళ్ళకి టైం ఇవ్వడం, నాకు అవసరం అయి ఉండొచ్చు, ఎదుటి వాళ్ళు నాకు టైం ఇవ్వడం. అది ఎప్పుడో. రిస్ట్రెయిన్ అనేది మన జీవితంలో ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి. అది భోజనమే కానీ, వివాహమైన వాళ్ళకైతే సెక్స్ విషయమే కానీ, లేకపోతే ఆ యొక్క తిరుగుళ్ళు, ఖర్చులు, బట్టలు, కంటి యొక్క అభిలాష, నిద్ర, స్నేహము, మాటలు, ఏదైనా సరే మనము అది కలిగి ఉండాలి. అది మనం రిస్ట్రెయిన్ కలిగి ఉండాలి. నాలుగు మీద చాలాసార్లు రిస్ట్రెయిన్ ఉండదు. మనం నాలుగు మీద రిస్ట్రెయిన్ కలిగి ఉండాలి. మన ఆలోచనల మీద, మన కోరికల మీద మనం రిస్ట్రెయిన్ కలిగి ఉండాలి. ఇది చాలా చాలా 1 John 2:16 ఒకసారి చదువుతారమ్మా.
1 John 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవకుటుంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. థ్యాంక్ యూ అమ్మా. 1 Timothy 4:1. 1 Timothy 4:1. ఆ మొదటి 3 వచనాలు చదవండి. ఫస్ట్ తిమోతి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఓకే, చదవండి అమ్మా, చదవండి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారే వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుట్టుకుల నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నింటిని తినుట మానవులనని చెప్పుదురు. ఓకే, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏమీయూ నిషేధింపదగినది కాదు. ఈ 2 వాక్య భాగాలు, థ్యాంక్ యూ అమ్మా, ఈ 2 వాక్య భాగాలు మనం చదివినట్లయితే బ్యాలెన్స్, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్ అని చెప్తున్నాను. అలాగని మాంసం తిన్నవాడే పాపాత్ముడు అంతవరకు కూడా వెళ్ళిపోవద్దు. పలానా రోజు తినొచ్చు, పలానా రోజు తినవద్దు, ఈ రోజు తినండి, ఆ రోజు తినొద్దు, ఇంత తినండి, అంత తినండి, అది కూడా తప్పు. అది డాక్ట్రిన్గా ఎవరు కూడా బోధించలేము, రైట్? ఈ రెండిటికి మధ్యలో బ్యాలెన్స్ ఉంటుంది. ఒకటి కంట్రోల్లో మనం ఉండాలి, అదే సమయంలో భోజనమును బట్టి కానీ ఈ యొక్క పై విషయాలను బట్టి ఎవరికి కూడా తీర్పు కూడా తీర్చవద్దు. ఎవరన్నా కొంచెం ఎక్కువ తిన్నానుకో, నీలో దురాత్మ ఉందని అది గబుక్కున. ఎవరి మట్టుకు వాళ్ళు కంట్రోల్ కలిగి ఉండాలి. ఎవరి మట్టుకు వాళ్ళు తమ యొక్క ఆశలు, ఆకలి, నిద్ర, ఆశయాలు, ఈ యొక్క లోక సంబంధమైన విషయాల కొరకు తాపత్రయము, ఈ పరుగులాట, ఉరుకు పరుగులతో కూడిన ధన సంబంధమైన యొక్క ఉరుకులు పరుగులు, వీటి విషయంలో మనము తగ్గింపుతో ఉండాలి. అదే సమయంలో లీగలిజంగా కూడా ఉండదు. అది కూడా సాతానికి ఒక మంచి పొట్టే. ఎవరైనా సరే ప్రతిదానికి కూడా ఇంకా లీగల్గా మాట్లాడి ఎదుటి వాళ్ళని నిందిస్తూ, దూషిస్తూ, వాళ్ళకి తీర్పులు తీరుస్తూ, వేసుకునే రంగు బట్టలను బట్టి కానీ, లేకపోతే వాళ్ళు తినే భోజనాన్ని బట్టి, తినే అలవాట్లను బట్టి ఎవరిని కూడా మనం తీర్పు తీర్చొద్దు, నిందించొద్దు. ఈ విషయాన్ని బ్యాలెన్స్, 2 వాక్య భాగాలు మనం చదివితే మనకు ఒక బ్యాలెన్స్ వస్తుంది, రైట్? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్. కాబట్టి ఇది మనకి చాలా ప్రాముఖ్యమైన విషయము, రైట్? తర్వాత నేను కొన్ని విషయాలు నేను ఈ ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే విషయాలు, ఇవాళ మనం చూసుకునే ప్రధానమైన విషయాలు, నేను 10 నిమిషాలు మన దగ్గర ఉంది, నేను చాలా త్వరగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ప్రభు యొక్క సన్నిధిలో మనము జయవంతమైన జీవితం మనం జీవించాలంటే మనకు ఉండవలసిన విషయాలు ఏమిటి? ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 13-17 మనందరికీ బాగా పరిచయం ఉన్న వాక్య భాగమే. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 13-17 వచనాలు. ఎఫిషియన్స్ 6:13-17 దయచేసి చదవండి అమ్మా. ఏంటి ప్రభు యొక్క జయం పొందుకోవాలి? ఇటువంటి రోజుల్లో ఉన్నాం కాబట్టి ప్రభు యొక్క విడుదల మనం ఏ విధంగా పొందుకోవాలి అన్నది వాక్యం ఏం చెబుతుంది? అందుచేత వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలగనగా నడుమునకు అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సర్వాంగ కవచమును ధరించుకొనుడి అనే మాట మనం చూస్తున్నాము, రైట్? సర్వాంగ కవచము ఏంటి? ఆ సర్వాంగ కవచము అనేది
సత్యము నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని సమాధాన పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడి ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనడి దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు మరియు రక్షణ అను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం ధరించుకొనడి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన ప్రతి విధమైన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకుగా ఉండి అనే మాట. సో చాలా పెద్ద వాక్య భాగము ఇక్కడ మనం చూస్తున్నాము. నేను పై విషయాల గురించి నేను ఇంకొకసారి ఎలాబరేట్గా మనం చూద్దాం ఒక్కొక్క టాపిక్ గురించి. నేను డైరెక్ట్గా 18వ టాపిక్లోకి వస్తున్నాను. ఒకటి, మనము దేవుని యొక్క సత్యమును దట్టి, దేవుని యొక్క వాక్యం గురించే ఇక్కడ రాయబడుతుంది, దేవుని యొక్క సత్యము. మరి కింద వేరేగా ఖడ్గం గురించి చెప్తూ మళ్ళీ వాక్యం గురించి ఎందుకు చెప్పారు? సువార్త కూడా దేవుని యొక్క మాటే కదా, మళ్ళీ సువార్త గురించి వేరేగా ఎందుకు చెప్పారు? రక్షణకు సంబంధించిన సువార్త సిద్ధ మనసు అని. విశ్వాసం అనేది వినుట వల్లనే వస్తుంది కదా, విశ్వాసం అనేది దాని గురించి మళ్ళీ వేరేగా ఎందుకు చెప్పారు? ఇవన్నీ కూడా మనం చూస్తే అన్నీ కూడా వాక్యముతో పెనవేసుకుని ఉన్నవే ఇక్కడ మనం చూసారా? ఏది వేరు కాదు. వాక్యం కొంత ఇంపార్టెన్స్, వేరేది ఇంకో ఇంపార్టెన్స్ కాదు. 17వ వచనం వరకు కూడా ఆ వాక్యం గురించే రాయబడి ఉంది. మళ్ళీ ఒకసారి చదువుతాను నేను, మీరు చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రమును ఎదిరించడానికి శక్తిమంతులైనట్టు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనిడి. మీకు విషయం చెప్తాను, సర్వాంగ కవచం అంటే ఇదే. ద హోల్ కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్, హోల్ స్క్రిప్చర్, హోల్ డాక్ట్రిన్. దేవుని యొక్క సర్వాంగ కవచం ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడే దొరుకుతుంది, దీంట్లోనే ఉంది. నీకు డాలు కావాలన్నా, నీకు ఒకవేళ సిద్ధ మనస్సు అనే జోడు కావాలన్నా, మైమరువు నీకు కావాలన్నా, లేకపోతే దట్టి కావాలన్నా, ఖడ్గము కావాలన్నా, మళ్ళీ అన్నిటికీ కూడా ఇదే షాప్, ఆన్లైన్ స్టోర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నుంచి అన్నీ కూడా దీంతో రిలేట్ అయి ఉన్నవే, దీని బయట ఏమీ కూడా లేదు. ఇట్ విల్ బిగిన్ విత్ దిస్. దేవుని యొక్క వాక్యంతో మాత్రమే ప్రారంభమవుతుంది అనే విషయాన్ని మనం చూసుకోవాలి, రైట్? ఎలా అనగా మనం పోరాడనేది శరీరంతో కాదు, మోదీతో కాదు, బీజేపీతో కాదు, అమిత్ షాతో కాదు, ఇక్కడున్న వాళ్ళతో కాదు, ఆకివీడితో కాదు, గోగినేనితో కాదు, ఎవరితోని కూడా కాదు. మనం పోరాడినది అసలు మనుషులతోనే కాదు, కులాలతో కాదు, మతాలతో కాదు, దేశాలతో కాదు, రాజకీయ పార్టీలతో కాదు. మనం పోరాడేది చట్టాలతో, న్యాయమూర్తులతో కూడా కాదు. మనం పోరాడేది ఒక ఛానల్స్ వాళ్ళతో కాదు. మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో, శాటనిక్ హైరార్కీ, సాతాను రాజ్యం ఏదైతే ఉందో ఆ సాతాను రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధికారి, ఒక్కొక్క ప్రధాని ఉంటాడు. సాతాను రాజ్యంలో భారతదేశము మరి ఎన్ని భాగాలుగా సాతాను విభజించాడో, ఎన్ని రాష్ట్రానికి ఒక ప్రధానిగా, అధిపతిగా నియమించాడా, నదికి, కొండకి ఒక ప్రధాని ఉన్నాడా, ఒక్కొక్క జిల్లాకి, ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క పిలిమేరకి, ఒక్కొక్క వీధికి ఒక్కొక్క చిన్న పెద్ద దురాత్మలు ఉన్నాయా? సాతాను యొక్క ఆకాశ మండలం అంతా కూడా మరల దురాత్మల యొక్క సమూహం ఉంది. లోకనాథులు ఉన్నారు, వాళ్ళు మనుషులే. లోకనాథులు అనేవాళ్ళు మనుషులే. అయితే సాతాను యొక్క ఆలోచనల ప్రకారంగా నడుచుకునే వాడందరూ, వాడు రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు, సినిమా స్టార్ అయి ఉండొచ్చు. శాటనిక్ ఒక ఫిలాసఫీని మనుషుల్లో తీసుకువెళ్ళడానికి అమితాబ్ బచ్చన్ ఒక ప్రధానమైన లోకనాథుడు. మీకు అర్థమైందా? హలో, జాగ్రత్తగా వినండి. నేను దీని మీద కావాల్సినంత స్టడీ చేశాను. అంటే వాడు ఒక్కడే కాదు, వాడు ప్రధానమైన వాడు మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్. మిగతా వాళ్ళు తక్కువ అని కాదు, మిగతా వాళ్ళు అమాయకులు, వాడిని ఒక్కడే టార్గెట్ చేస్తామని కాదు. అమితాబ్ బచ్చన్ అనేవాడు సాతాను చేతిలో ప్రధానమైన ఒక అస్త్రం. ఇక్కడ కూడా మనకు తెలుసు, సౌత్లో కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళు, క్రికెటర్స్లో కొంతమంది ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో కొంతమంది ఉన్నారు, మోడలింగ్లో, ఫ్యాషన్లో కొంతమంది ఉన్నారు, మ్యూజిక్లో కొంతమంది, ఆర్ట్లో కొంతమంది, లిటరేచర్లో కొంతమంది ఉన్నారు. హ్యారీ పోటర్ పుస్తకం అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి. అది అల్లావుద్దీన్ గురించి నేను ఉదయం చెప్పాను, రైట్? అలాగే చాలా మ్యాజికల్ లాంటివి, చాలా సూపర్ పవర్స్ లడ్డూలో ఉన్నాయి. ఎర్రగా ఉండే లడ్డు, అది కాషాయం. ఓకే, అది తినేసిన తర్వాత వాడు లడ్డు ఎవడు తింటాడు? అబిగేలు, శివాయ. లడ్డు తినేసి ఎవడికి బలం వస్తుంది? చోటా భీమ్ అనేవాడు ఆ కాషాయం రంగులో ఉన్న లడ్డు తినేస్తాడు, వాడికి సూపర్ పవర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆడు పొట్టోటి ఇంత పొట్టి లుంగి కట్టుకుంటాడు, కానీ ఆడు పెద్ద బలంగా ఉన్న వాళ్ళు అందరినీ కూడా ట్రక్కులు కూడా ఇసేస్తూ ఉంటాడు. డీమనిజం అది. జనరల్గా బయట మనం అటువంటివి చూడం. డీమనిక్ పవర్స్ ఉన్న వాళ్ళు అటువంటివి చూస్తూ ఉంటారు.
చాలా ముద్దుగా కనబడే కార్టూన్ క్యారెక్టర్స్లో కూడా లోకనాథులు ఏ సాతాను యొక్క తత్వాన్ని, ఫిలాసఫీని జోడిస్తూ ఉంటారు. అందుకే కొంతమంది కనబడగానే మనుషులు ఏడుస్తుంటారు. మైకేల్ జాక్సన్ కనబడగానే అమ్మాయిలు అబ్బాయిలు కళ్ళంట నీళ్ళు పెట్టేసుకునేవారు. ఏంటనంటే సాటనిక్ అనాయింటింగ్. కొంతమంది సినిమా తారలు కనబడగానే ఫ్రెండ్జీ వచ్చేసి కేకలు వేసేసి, అరుపులు వేసేసి, చేతులు చాపేసి వాళ్ళు ఆరాధించేస్తారు. సాటనిక్ అనాయింటింగ్ యొక్క లోకనాథులు అనేవాళ్ళు మాత్రం మనుషులు, ప్రధానులు, అధిపతులు అనేది వాళ్ళ దురాత్మలే. రైట్. ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, అలాగే ఆకాశ మండలం ముందున మన దురాత్మల సమూహం మరలా సాతాను యొక్క పెద్ద హోస్ట్ ఆఫ్ ఆర్మీ ఉంది. ప్రార్థనలు ఆపడం దగ్గర నుంచి, వాతావరణాన్ని ప్రభావితం చేయడం దగ్గర నుంచి, యేసుప్రభువే ప్రయాణం చేస్తున్న బోటుని నడి సముద్రంలో సడన్గా ఈ యొక్క థండర్ స్క్వాల్ అనే మాట పోయిన వారం మీరు చాలామంది చర్చల్లో, న్యూస్లో వినుంటారు, చూసుంటారు. ఉత్తరప్రదేశ్లో 10 రోజుల క్రితము అనుకుంటా, ఒక వారం రోజుల క్రితము సడన్గా చాలా పెద్ద గాలి తుఫాను వచ్చేసి 150 మంది పైగా చనిపోయారు. దాదాపు చాలా జిల్లాల్లో జరిగింది. బీహార్లో చాలా ప్రాంతాల్లో జరిగింది. హోర్డింగ్సే మొత్తం మనుషులే గాల్లో పై వరకు వెళ్ళిపోయి పడ్డారు. ఒక 150 దీన్ని బీజేపీ వాళ్ళు చాలా తక్కువ కవరేజ్ ఇచ్చి, ప్రైవేటు మీడియా ఉన్నది కాబట్టి, యూట్యూబ్ మీడియా ఉంది కాబట్టి కొంతవరకు వార్తలు వచ్చినాయి తప్ప, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండల వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారు ప్రతి సంవత్సరం వచ్చేది డేటా. ఈ సంవత్సరం ఎవరు చావలే. గవర్నమెంట్ స్ట్రిక్ట్గా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ వలన ఏం జరిగినా సరే అది న్యూస్లో రాకూడదు. మణిపూర్ దగ్గర నుంచి బీజేపీతో పాలిత ప్రాంతాలుగా ఉన్న ప్రతి చోట కూడా మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో ఒక్క అమ్మాయి రేపుకి గురైతే చాలా పెద్ద న్యూస్ అవుతుంది. యోగి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్లో ఎన్ని ఘోర కార్యాలు జరిగిపోయి ఒక అమ్మాయిని రేప్ చేసి చెస్ట్ కోసేశారు. అంతే, చెస్ట్ 2 వైపులా కోసేశారు. అది అసలు ఏం న్యూసే కాదు. మన ప్రధానమంత్రి గారు వెళ్ళి ఆవిడ ఎవరికో ఇటలీలో ఉన్న ఆవిడకి టాఫీ ప్యాకెట్లు పంచిపెడుతున్నాడు, మెలోడీ చాక్లెట్లు పంచిపెడుతున్నాడు చిన్న కుర్రాడు పాపం. ఇద్దరు 1వ తరగతి చదివే పిల్లలు, వాళ్ళిద్దరు టాఫీలు పంచుకుని ఫోటోలు తీసుకుంటున్నారు. అది మాత్రం రోజుల తరబడి. అబ్బా, మన ప్రధానమంత్రి గారి యొక్క ఏమి ఖ్యాతి అండి, ప్రపంచంలో ఏమి ఖ్యాతి అండి, మన ప్రధానమంత్రికి ఎంత పెద్ద గౌరవం అండి. ఏ దేశ ప్రధాని కూడా ఇలాగ ఆవిడ పిలిపించి కూర్చుని టీ పెట్టలేదు ఆవిడ. ఇవి మన మీడియా వాళ్ళు చేస్తున్న పని. ఎందుకు చెప్తున్న ఈ విషయాలంటే, లోకనాథులు కార్యం చేస్తున్నారు, దురాత్మల సమూహము కార్యం చేస్తుంది. దురాత్మలు సమూహము మనుషుల్ని టెంపరీగా వచ్చి ఇన్వైట్ చేసి వాళ్ళతో కార్యాలు జరిగించి వెళ్ళిపోతూ ఉంటారు. లోకనాథులు సిస్టమేటిక్గా చట్టాల ద్వారా, యాడ్స్ ద్వారా, ఫిల్మ్స్ ద్వారా ఒక కల్చర్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది హింస అయి ఉండొచ్చు, విచ్చలవిడితనం అయి ఉండొచ్చు, వ్యభిచారం సంబంధించింది అయి ఉండొచ్చు, ఏదైనా సరే లోకనాథులు సాతానుతో హ్యాండ్ ఇన్ గ్లవ్ పనిచేస్తూ ఉంటారు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, ఆల్రెడీ వీఆర్ ఇన్ ఆపద్దినాల్లో మనం ఉన్నాము, డేంజరస్ డేస్లో, ప్రాబ్లమేటిక్ డేస్లో ఉన్నాము. ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, వ్యక్తిగతంగా మీ కుటుంబానికి ఆపద దినం వచ్చిన రోజు, వ్యక్తిగతంగా మీ కుటుంబంలో అవసరత వచ్చిన రోజు, వ్యక్తిగతంగా మీ పిల్లల విషయాల్లో ఒక ఆపద దినం వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా మీ విశ్వాస విషయంలో ఒక ఆపద దినం వచ్చినప్పుడు వారిని ఎదిరించడానికి మీరు ఇప్పుడే ఆల్రెడీ ట్రైనింగ్ చేయాలి. NDA ట్రైనింగ్, IMA ట్రైనింగ్ చేయాలి. చెర్రీ కాలేజీకి చాలా దగ్గరలోనే ఇండియన్ మిలిటరీ అకాడమీ ఉంటుంది డెహ్రాడూన్లో. మొత్తం ప్రపంచంలోనే ఒక శ్రేష్టమైన ఆర్మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఒకటి. అది కూడా కాంగ్రెస్ వాళ్ళు కట్టారులేండి, బీజేపీ వాళ్ళు కట్టింది కాదు అది. జూమ్ కొంత హాల్ట్ అయింది, మనం కంటిన్యూ చేద్దాం వన్స్ ఇట్ ఈస్ రీగైన్డ్. ఓకే, జూమ్ మళ్ళీ రైట్. ఓకే, కాబట్టి ఆపద దినమందు వ్యక్తిగతంగా సంఘానికి ఆపద దినము, సంఘానికి ఆత్మ సంబంధులైన వారందరికీ ఆపద దినము ఒకటి. వ్యక్తిగతంగా మీకు, మీ విశ్వాస జీవితానికి, మీ కుటుంబానికి, మీ బిడ్డలకి ఆపద దినము, సాతాను శోధించేసే దినము. కాబట్టి ముందే ఈ యొక్క విషయాలన్నీ కూడా జాగ్రత్త. రాబోయే కరువు రోజులు ఎక్కువ, డ్రై రేషన్ ఎక్కువగా దగ్గర పెట్టుకోండి. మళ్ళీ ఇది మన పిలుపులో భాగము. ఏంటనంటే మనము వారిని ఎదిరించడానికి శక్తిమంతులు అవ్వాలి. దేవుడు ఆ పోరాటంలో మనం నుంచి సమస్తము నెరవేర్చిన వారే దేవుని దగ్గర నిలబడడానికి కూడా శక్తిమంతులు అయ్యి ఉండినట్లు అనేది. both the things are there. It is a plan of God, it is will of God. We are born into a battleground,
కాబట్టి మనము సాతాను యొక్క కుయుక్తులు అన్నీ కూడా ఎదుర్కోవాలి, తెలుసుకోవాలి, ఎదిరించాలి. అన్నిటినీ నెరవేర్చి, ఆ పోరాటం అంతటిని కూడా నెరవేర్చి సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తి కలిగిన వారై ఉండునట్లు దేవునికి స్తోత్రము. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనడి. ఆ బ్యాటిల్ ఫీల్డ్లోకి, యుద్ధ భూమిలోకి పంపిన దేవుడు మనల్ని ఉట్టి చేతులతో పంపలేదు. సర్వాంగ కవచాన్ని పైనుంచి కింద వరకు కవర్ చేస్తాడు ప్రభు. కరోనా టైంలో ఎలాగైతే ఆ సేఫ్టీ కిట్స్ వచ్చినాయో ఆ విధంగా ప్రభు మనకి ఆత్మ సంబంధమైన ఈ యొక్క పోరాటంలో సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఎలాగనగా నడుమునకు సత్యమను దట్టి, నీతి అని మహిమరుగు, పాదములకు సమాధాన సువాత సిద్ధ మనస్సు, ఇవన్నీ కాక విశ్వాసమని డాలు, అలాగే ఆత్మరక్షణ శిరస్త్రాణము మరియు ఆత్మ ఖడ్గము, రైట్, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యములో చూస్తాం. 18వ వచనంకి వస్తుంది. ఆత్మ వలన, ఒకసారి జాగ్రత్త, ఆత్మ వలన ఇదేంటిది? ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందో ఎవరన్నా చూస్తారా? ఆత్మ వలన ఏంటి? ఎఫిషియన్స్ 6:18 ఇది మనకు అర్థం అమ్మా. Praying at all times in the Spirit with all prayer and supplication, so that can keep alert with all perseverance, making supplications for all these saints. ఎస్, ఆత్మ వల్ల అనేది ఏ విధంగా వచ్చింది అక్కడ? ప్రే అమ్మ ఒకసారి చదవాలి వాళ్ళ. Praying at all times in the Spirit with all prayer and supplication. ప్రేయింగ్ ఇట్ ఆల్ టైమ్స్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ అనే మాట అయితే మనకి ఎంతవరకు అయితే ఇక్కడ స్పష్టంగానే ఉంది. అయితే మరి మన తెలుగులో ఆత్మ వలన అని వచ్చింది. అసలు ఆత్మ వలన అనే మాట రాయవలసిన అవసరం ఏమొచ్చింది అన్నది మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఎంతమంది నాతో ఇంకా కొద్దిసేపు ఉండగలరు? ఎఫెషియన్స్ 6:18 మనం చూస్తున్నాము. ఆత్మ వలన ప్రతి సమయమందు అనే మాట మనం చూస్తున్నాము. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయొచ్చు అనే మాట మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఇదే మాటని మనం ఒకవేళ నేను ఒక నెంబర్ ఆఫ్ దీంట్లో నేను చూడడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి. అండ్ ప్రే ఇన్ ద స్పిరిట్ ఆన్ ఆల్ ఒకేషన్స్. ఓకే, ప్రే ఇన్ ద స్పిరిట్ ఆన్ ఆల్ ఒకేషన్స్. అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో కూడా ఆత్మయందు ప్రార్థించే. ప్రే ఇన్ ద స్పిరిట్ అట్ ఆల్ టైమ్స్ ఆన్ ఎవ్రీ ఒకేషన్. ఇంకొక వర్షన్, ప్రే అట్ ఆల్ టైమ్స్ ఇన్ ద స్పిరిట్ అనే మాట మనం చూస్తున్నాము. ప్రే ఇన్ ద స్పిరిట్ మనం చూస్తున్నాము. ఓకే, రైట్. ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ ఇంకొక వర్షన్లో మనం చూస్తున్నాము. ప్రే అట్ ఆల్ టైమ్స్ ఇన్ ద స్పిరిట్ అనే మాట మనం చూస్తున్నాము. ఇలాగా మనం చూసినట్లయితే ప్రార్థన పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మని యందు, పరిశుద్ధాత్మని ద్వారా అనే మాటలన్నిటికీ కూడా ఇది ప్రత్యామ్నాయంగా ఆత్మ వలన ప్రతి సమయమందును అనే మాట. ఆత్మలో ప్రతి సమయమందును, ఆత్మ ద్వారా జరిగించబడుతున్న ప్రార్థనగా ప్రతి సమయమందును. శరీరంలో మనము ప్రార్థన చాలా చేస్తామేమో, బట్ ఆత్మ వలన ప్రేరేపించబడిన వారే ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, ఆత్మ చూపిస్తున్న విషయాల కొరకు, ఆత్మ నడిపింపిస్తున్న విషయాల కొరకు, ఆత్మ నేర్పించిన విషయాల కొరకు, ఆత్మ మనకు ఆ రెవల్యూషన్గా ఒక 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 ప్రత్యక్షతగా ప్రభు మనకి ఇచ్చిన విషయాల కొరకు మనము ప్రార్థన చేయగలగాలి. మనసుకు తెలిసిన విషయాలు కాదు, మైండ్లో ఉన్న విషయాలు కాదు, రాసుకున్నవి కాదు, విన్నవి కాదు, చూసినవి కాదు. ఆత్మ వలన ప్రతి సమయమందు. విత్ బాడీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, విత్ హోలీ స్పిరిట్ ఇట్ ఈస్ పాసిబుల్. కాబట్టి ఆత్మ వలన ప్రతి సమయమందు. శరీరం కొద్దిసేపే ప్రార్థన చేస్తుంది, ఆ తర్వాత టైర్డ్ అయిపోతాం, అయిపోయింది ప్రార్థన అనిపిస్తుంది. ఆత్మలో, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన అనే మాట కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఎలాగ మనం ఆ యొక్క సాతాను యొక్క కుట్రలను, ఆ యొక్క పట్టును, సాతాను యొక్క ఉద్దేశాన్ని మనం తప్పించుకుని బలం కలిగిన వారంగా ప్రభు కొరకు నిలబడాలి. ఆ ట్రాప్ను మనం తప్పించుకోవాలంటే ఆత్మలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఒకటి ఆ విషయమై, ఏ విషయం అంటే మరలా ఎక్కడికి రావాలంటే 13వ వచనం, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలువబట్టు శక్తిమంతులగునట్లు.
అది ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును వారు కూడా దేవుని బిడ్డలందరూ కూడా సంఘమందరూ కూడా ఆ విధంగానే ప్రతి విధమైన విడుదలను వాళ్ళు పొందుకోవాలి. ప్రతి విధమైన సాతాను యొక్క దురాత్మ యొక్క కుట్రలను వాళ్ళు ఎదుర్కోవాలి. శక్తివంతులై నిలబడాలి, జయవంతులై నిలబడాలని ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును, మీ సంఘం నిమిత్తము, మీ ఫ్రెండ్స్ నిమిత్తము, ప్రభు బిడ్డలైన వారి నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండడి. పూర్ణమైన పట్టుదలతో. కాబట్టి ఇట్స్ వార్ఫేర్ మేజర్లీ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. వాక్యమై ఉన్న ఆత్మై ఉన్న వాక్యము, ఈ యొక్క వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, 2 సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ప్రార్థన, వాక్యం ఈ రెండు కూడా సాతాను యొక్క కుట్రల మీద మనకు ప్రభు జయమును అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కూడా వాక్యం ద్వారానే సాతాన్ని ఆయన జయించారనే విషయం మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 4:7 ఇంకొక విషయం మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 4:7, జేమ్స్ 4:7. కొంత టైం లేట్ అవుతుందమ్మా బైబిల్ తీసి చదవడంలో, అలర్ట్గా ఉండట్లేదేమో అనిపిస్తుంది జూమ్లో. కాబట్టి దేవునికి లోబడి ఉంచుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. రైట్. నేను చాలా హ్యాపీ వాడు అని రాయబడింది ఇక్కడ. రైట్. ప్రైజ్ లార్డ్. మనము దేవుని యొక్క ఈ యొక్క యుద్ధ భూమిలో మనం ఏ విధంగా సాతానుతో పోరాడడం అనే విషయంలో ఉందో, దేవునికి లోబడి ఉండడి. వాక్యం చాలా ఉంటే చాలదు, ప్రార్థన చాలా విధేయత జీవితం అనేది. ఒబీడియన్స్ ఈజ్ వాట్ ప్లీజెస్ ద లార్డ్. ఒబీడియన్స్ ఈజ్ వాట్ ప్లీజెస్ ద లార్డ్. ఇందాక మనం చూసుకున్న మత్తయి సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనాల్లో దేవుని యొక్క మాటలు విని ఆ ప్రకారము నడుచుకునేవాడు, ఆ ప్రకారము అన్వయించుకునేవాడు, ఆ ప్రకారము పాటించేవాడు, ఆ ప్రకారం జీవించేవాడు, వాడు సురక్షితంగా ఉంటాడు. ఇక్కడ కూడా అపవాదిని ఎదిరించాలి అని మనం బయలుదేరితే సరిపోదు. దేవునికి విధేయత లేకపోతే దేవుని యొక్క ప్రొటెక్షన్, హీ విల్ బి అవర్ రియల్ గ్లోరీ. మనకి వెనకతల నుంచి కాపు కాసేవాడు ఆయనే, మేఘస్తంభంగా ఉండేవాడు, అగ్ని స్తంభంగా ఉండేవాడు ఆయనే. కాబట్టి ఆయనకు మనం లోబడాలి. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి. అప్పుడు దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. దేవునికి లోబడి ఉండడం వితౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబీడియన్స్ టు ద లార్డ్. మనము సాతాన్ని ఎదిరించడం అనేది హాస్యాస్పదం. వాడే నవ్వుతాడు, మనం ఓడిపోతాము. కాదు, అలా కాదు. మనము ముందు దేవునికి విధేయత, తర్వాత సాతాన్ని ఎదిరించేయడము, ఆ తర్వాత వాడు మీ యొద్ద నుండి పారిపోను. మనం ఏం చేస్తామంటే సాతాను ముందు పారిపోతే అప్పుడు పారిపోతున్న వాడిని మనం వెనకాత నుంచి తిట్టి అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి లోబడదాం అనుకుంటూ ఉంటాం. అది సాధ్యం కాదు. ముందే మనము ప్రభు దగ్గర మన విధేయతను మనం కనపరచాలి. అప్పుడు సాతాన్ని ఎదిరించడం సాధ్యం అవుతుంది. ఎప్పుడైతే విధేయులుగా ఉండి సాతాన్ని ఎదిరిస్తున్నామో, దేవుని పక్షాన్ని నుండి సాతాన్ని ఎదిరిస్తున్నామో, సాతాను ఆటోమేటిక్గా చాలా తొందరగా మన దగ్గర నుంచి పారిపోతాడు. రైట్. అలాగే ఇంకొక విషయము 2 కొరింథియన్స్ 6:14 ఒకసారి చూడండి. 2 కొరింథియన్స్ 6:14 కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది. మనం అందరం విశ్వాసులమేనా? ఒకవేళ విశ్వాసులం అయితే విశ్వాసులతో జోడుగా ఉండకుడి. అందరం ఒకసారి ఆమెన్ చెప్దామా? ప్రైజ్ లార్డ్. ఇది డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్, చాలా ప్రాముఖ్యమైన డాక్ట్రిన్, బట్ నెగ్లెక్టెడ్ డాక్ట్రిన్. డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్. మన ఇళ్ళు, మన పిల్లలు, మన సమయము, మన స్నేహము అంత. దేవుని బిడ్డలు అందరూ మంచోళ్ళేనా? అందరూ చెడ్డోళ్ళే. అయినా సరే వాళ్ళే ఉండాలి. దేవుని బిడ్డలు నిస్వార్థంగా ప్రేమించేస్తారా? ఏ లోకంలో ఉన్న వాళ్ళు నిస్వార్థంగా ప్రేమించేస్తారా? తర్వాత తెలుస్తుంది ఎంత పెద్ద ప్రమాదం. ఒకవేళ నిస్వార్థంగా ప్రేమించేసే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో కూడా, బట్ నిస్వార్థంగా చాలా మంచిగా, చాలా అనుకూలంగా, నొప్పించక తానవ్వకన్నట్టుగా చాలా ముద్దుగా మెత్తగా మాట్లాడినా జీవితాంతం కూడా ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతే దానివల్ల ఏం ప్రయోజనము? క్రైస్తవులతో సహవాసం చేస్తే అప్పిచ్చేవాళ్ళు దొరకరు. అదా సంగతి.
క్రైస్తవులతో సహవాసం చేస్తే వీళ్ళు కూడా తక్కువ క్యాస్ట్ వాళ్ళు అనుకుంటారు. ఓ అదా సంగతి. చాలా కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు. క్రైస్తవులు, నేను బైబిల్ కాలేజీలోకి వెళ్ళాను, చాలామందికి ఒక పెద్ద టెంప్టేషన్ ఏంటంటే మేము బ్రాహ్మిన్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ ఊరు వెళ్తే తెలుస్తుంది వాళ్ళు బ్రాహ్మిన్సో కాదు. క్రిస్టియన్స్లో చాలా మందిలో ఈ ఏమంత గొప్ప, ఏంటి గొప్ప? బ్రాహ్మణ్ అయితే ఏంటి? అసలు కులం లేదు, కులమే అబద్ధం అని మనమే చెప్తున్నాం. మనమే చాలా శ్రేష్ఠులము, మనమే చాలా ఎవరి మటు కావడమే ప్రభుల్లో. అలాగే ప్రతి మనిషి, ప్రతి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు శ్రేష్ఠుడే. ప్రతి కులంలోంచి వచ్చిన వాళ్ళు కూడా ప్రభులో చాలా గొప్పవాళ్లే. ఎంత గొప్ప సమానత్వం, ఎంత గొప్ప గుర్తింపు ప్రభు మనకిస్తే, మా అమ్మ బ్రాహ్మణు, మా నాన్న బ్రాహ్మణు, మేము సగం బ్రాహ్మణులు, సగం క్రిస్టియన్స్, ఏదేదో స్టోరీ, అన్ని అబద్ధాలే. నాకు తెలుసు వాళ్ళు అబద్ధం చెప్తున్నారని. పాస్టర్లే మన కాకినాడలో కూడా ఉన్నారు, ఏం బ్రాహ్మిన్స్ కాదు, పేరు ఏదో పెట్టుకుంటారు. ఇంకా కొంచెం కొంచెం తెల్లగా ఉంటే ఇంకా మరీను నల్లగా ఉన్నవాడు కూడా బ్రాహ్మణుల్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదేంటో అర్థం కాదు. ఇక్కడ బ్రాహ్మణ్ కాకపోతే కేరళ బ్రాహ్మణ్ అంటాడు. అక్కడికి వెళ్ళి అడగాల, ఒరే బాబు వీడు బ్రాహ్మణే కాదు అని. ఇంకెక్కడెక్కడ మన ఆటలు చల్లవు, మన పుట్టుపూర్వతరాలు, గోత్రాలు, పేర్లు, ఇంటి పేర్లు ఏమైనా అడిగేస్తున్నారు అనుకుంటే లేదు మాది కేరళ అంటారు. ఇది గొడవ వదిలిపోయింది. ఇంక కేరళ ఎవడిల్లు కాక. నో. అసలు ఆ పోలికే మనకు అక్కర్లే. అందరినీ ప్రేమిద్దాము, అలాగని బ్రాహ్మిన్స్ చెడ్డోళ్ళని ఏం కాదు, అందరినీ ప్రేమిద్దాం. హిందూస్లో మాత్రం చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అయితే జోడుగా మాత్రము మనం ఉండము. బ్రిడ్జ్ సువార్త చెప్పడానికి బ్రిడ్జ్ మన వైపు నుంచి ఓపెనింగ్ ఉంటే చాలు మాత్రమే, అంత పరిచయం చాలు, అంత స్నేహం. సంవత్సరంలో ఒకసారి హాయ్ ఎలా ఉన్నారు, మీ ఇంటికి వాకింగ్ చెప్పడానికి వస్తున్నాము అని అంటే వాళ్ళు చాలా రోజులకి మీరు వస్తున్నారు అన్నట్టే ఉండాలి తప్ప, ఏంటి నువ్వు సువార్త చెప్తున్నావా నాకా అన్నట్టుగా ఉండకూడదు వెర్షన్. చాలామంది అలాగా పలచర చేసుకున్నారు, లోకు చేసుకున్నారు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నా మొత్తం చాలా సర్కిల్, బ్రాహ్మిన్ సర్కిల్, ఎవరు కూడా నన్ను లోకు చేసి తక్కువ చేసి మాట్లాడలేరు. ఎందుకంటే నేను జుట్టు ఎలాగ లేదు, కానీ నా జుట్టు వాళ్ళకి ఇవ్వలేదు. నేను చాలా మన మర్యాద మనం కాపాడుకోవాలి. మనం ఒక ఉన్నతమైన పిలుపు మనం పొందుకున్నాం కాబట్టి వాళ్ళతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? మనల్ని నీతి అని ప్రభు పిలుస్తున్నాడు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? మనల్ని వెలుగని ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు మనకి ఈ నీతి, విశ్వాసి, వెలుగు అని ఈ యొక్క గొప్ప గుర్తింపు ప్రభు మనకి ఇస్తూ ఉంటే, ప్రభు యొక్క గుర్తింపు కాదని, ప్రభు యొక్క పొగడ్త కాదని, ప్రభు యొక్క పద్మశ్రీ కంటే చాలా గొప్ప, ప్రభు యొక్క భారతరత్న కంటే పెద్ద పొగడ్త ఇది కాదని, వెలుగు అని ప్రభు మనల్ని పిలుస్తుంటే మనం వెళ్ళి ఇంకా ప్రభుని తిరస్కరించిన చీకటితో నువ్వు గొప్ప, నీ అంతటోళ్ళు లేరు, నీ అంత మంచోళ్ళు లేరు, మీరే మా వాళ్ళే, అందరూ ఎదవలేండి, క్రైస్తువులే మా వాళ్ళే, అందరూ ఎదవలేండి. నో. ఎంత దారుణము. సంఘాన్ని, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని, దేవుని బిడ్డల్ని, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ డజంట్ మ్యాటర్. ప్రభు వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాడు. వాళ్ళే మీకు మంచివాళ్ళు, వాళ్ళే మీకు జోడి, వాళ్ళతోనే ఏదైనా ఉండడం, లేవడం, ప్రయాణాలు. కొంతమంది అవిశ్వాసులతో ప్రయాణాలు చేస్తున్నారు, జాగ్రత్త. నో, డోంట్ గో. వాళ్ళు ఇంకెక్కడో కనబడిన చోటల్లో నమస్కారాలు పెడతా ఉంటారు, జాగ్రత్త. కనబడిందల్లా కూడా దారిలో ఎక్కిస్తూ ఉంటారు. మేము ఇది కొనుక్కుని వచ్చేస్తాం, ఇది తీసుకుని వచ్చేస్తాం, ప్రసాదం ఎక్కించేస్తామంటారు. వారితో పాటు మీరు కూడా ఉంటారు, జాగ్రత్త. విగ్రహాలతో ఏమాత్రం కూడా. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము అంటే అసలు నో సంబంధం. ఎంతవరకు అని అంటే అసలు మామూలుగా క్రైస్తవులతోనే, కుటుంబాలతోనే అటాచ్మెంట్ వద్దని చెప్తున్నానే. మరి టోటల్గా అవిశ్వాస అయిన వాళ్ళతో ఇంక అటాచ్మెంట్ ఏంటి? విశ్వాసికి పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమని ఎవరిని పిలుస్తున్నారు? విశ్వాసాన్ని పిలుస్తున్నారు. దట్ ఈస్ ద టైటిల్ బీయింగ్ గివెన్. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ హోలీ గోస్ట్, హోలీ గాడ్. మనకి గ్రేస్ చాపెల్ బోర్డు మనం పెట్టలేదు, కానీ అక్కడ పరిశుద్ధ దేవుని ప్రార్థనా మందిరం అని ఉంటుంది. అది మమ్మీ ఆ రోజుల్లోనే రాయించారు, పరిశుద్ధ దేవుని ప్రార్థనా మందిరం. అది కాదు, పైన 2వ అంతస్తు పైన వేసింది అది కాదు పరిశుద్ధ దేవుని ప్రార్థనా మందిరము. మనమే పరిశుద్ధ దేవుని ఆలయము, మందిరము. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈ విషయాల్లో దేవునికి సంపూర్ణమైన విధేయత మనము చూపించాలి. రైట్? కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాము. అనేక విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరి ఇంకొకసారి రేపు మరి నేను మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళాలని అనుకుంటున్నాను.
సందిగ్ధత ఇంకా ఉంది, కానీ రేపు రాత్రికి ఒక ట్రైన్ ఉంది విజయవాడ నుంచి. బహుశా మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ నుంచి ఎలాగో ఒకలాగా రాత్రికి విజయవాడ చేరుకుని నేను ప్రయత్నం చేస్తాను కేరళ వెళ్ళి. వచ్చే వారం అంతా కేరళలో ఉంటాను. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మరలా ఫోన్స్ చేస్తున్నారు. అన్నిసార్లు ఫోన్ చేయకపోతే నేను కూడా కొంచెం అవాయిడ్ చేసి ఉండేవాడినేమో. ఎలాగ ఫ్యామిలీ ఎవరు రావట్లేదు, ఒక్కడనే వెళ్తున్నాను. బ్రదర్స్ కూడా ఎవరు రావట్లేదు, ఒక్కడనే వెళ్తున్నాను. యాజ్ అండ్ నౌ ప్రోగ్రామ్ అలా ఉంది. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే నేను అక్కడి నుంచి కూడా జూమ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఐజియా కంటిన్యూ చేద్దాము. అమ్మ, ఈ లోపల మీరు ఐజియా చదువుకోండి, మరల చదవండి, మొత్తం అంతా చదవడానికి ప్రయత్నం చేయండి. ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. తర్వాత స్లోగా మనం చూద్దాము. ప్రభు మన యొక్క సహవాసాన్ని, ఈ యొక్క వాక్య పరిచర్యను దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేస్తారా వాక్యం కొరకు, సంఘం కొరకు? ఇందాక మనం చూసినట్టుగా అపవాదిని ఎదిరించడానికి శక్తి కలిగిన వారమై ఉండునట్లుగా మనము ప్రభు మనల్ని పిలుచుకుని ఏర్పాటు చేసుకున్న కార్యమంతా చేసి పోరాటం అంతా పోరాడి మంచి పోరాటం పొందిన వారిగా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి శక్తిమంతులు అగినట్లుగా మనము ఒకరినొకరు మన వాక్యము ప్రార్థన ద్వారా సిద్ధం చేసుకుందాము. అలాగే మన తోటి వారి కొరకు, పరిశుద్ధులందరి కొరకు, ప్రభు యొక్క సంఘం కొరకు వారు కూడా ఆ విధంగా సంసిద్ధులుగా ఉండినట్లుగా మనం వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాము. పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేద్దాము. హాఫ్ హార్టెడ్గా కాదు, ప్రభా వాడుకో, ప్రభా నిలబెట్టుకో, ప్రభా నో. ఒక్కొక్కరి గురించి ఇక్కడ గ్రేస్, ఎలిజబెత్, దేవకర్ణ గారు, రోజీ, కెజియా, రిబ్కా, శామ్, వీళ్ళందరూ ఒక్కొక్కరు, స్వరూప గారు, వీళ్ళందరూ కూడా పేర్లు కనబడుతున్నాయిగా. మనము చూద్దాము ఒక్కొక్కరి గురించి. మనం పూర్ణమైన పట్టుదల. స్వాతి, ఎస్, పవర్ 5G అనేదో ఉంది, రైట్. కాబట్టి మనం ఎలిజబెత్ సిస్టర్ ప్రార్థన చేద్దాము. అమ్మ, ప్రార్థన చేయండి. పూర్ణమైన పట్టుదలతో మన గురించి, మన కుటుంబాల గురించి మనము ఆ ఆత్మ సంబంధమైన పోరాటంలో సమస్తమును నెరవేర్చిన వారముగా ప్రభు దగ్గర నిలబడాలి. ప్రార్థన.